చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు. ఈ సచివాలయం కట్టాడంటే ఒక ఆలయమే. ఆలయం ఇది. ఎందుకంటావేమో ప్రతిదానికి మేము పరిగెత్తలేం. వాళ్ళే వాలంటీర్లు వచ్చి అమ్మ నీకు ఇది వచ్చింది, అమ్మ ఇది వచ్చింది అని చెప్పి నా పిల్లకి నా మనవరాళ్ళకి ఇద్దరికి అమ్మఒడి పడుతుంది. నాకు 18 ఏళ్ళు పడుతున్నాయి, 18,750 పడుతున్నాయి. ఎవరికి కూడా అందరికి వాళ్ళకి ఏళ్ళకి అనే పార్టీ అనేది చూడతల. మడిమ తిప్పము మాట తప్పమని ఎప్పుడైతే ఒక మాట అన్నాడో అదే ప్రకారంగా జరుగుతుంది. అంతే, అది జరిగేది అదే. గుడ్ ఈవినింగ్ అండి. నేను ఫీజు రియంబర్స్మెంట్ పొందిన లబ్ధిదారిని. ఏంటంటే రియంబర్స్మెంట్ అనేది గత ప్రభుత్వం కూడా అందించారు, కానీ అది అందరికీ చేకూరలేదు. కానీ ప్రతి ఒక్క పేద విద్యార్థి ఈ యొక్క రియంబర్స్మెంట్ పొందారు అంటే ఈ ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ప్రతి ఒక్క పేద విద్యార్థి ఉన్నత చదువులు చదువుకున్నారు అంటే ఈ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది. ఎంత ఫీజు అంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఒక్కొక్క విద్యార్థికి ₹1,00,000 ఫీజు ఉండిద్ది. ఆ ₹1,00,000 ఫీజు ఎంతమందికి కట్టాడంటే సంవత్సరానికి 40,000 మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారంటే అంతమందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిన ఘనత మన జగన్ అన్నదే. మీరేం చదువుకున్నారు? మీకు దేనికి వచ్చింది ఫీజు రియంబర్స్మెంట్? నేను బీటెక్ చదివాను. బీటెక్లో నాకు 4 ఇయర్స్కి వచ్చింది. నాకు ₹1,00,000 ఫీజు, 4 సంవత్సరాలకి 4 లక్షలు నాకు ఫీజు రియంబర్స్మెంట్. నన్ను ₹1 కూడా కాలేజ్లో కట్టించుకోలేదు. ఫీజు రియంబర్స్మెంట్ తోనే మేము అక్కడ చెల్లించాం. మళ్ళీ ఏంటంటే డైరెక్ట్గా కాలేజెస్కి పడుతున్నాయా పడట్లేదా, మధ్యలో రాజకీయాలు జరుగుతున్నాయి, అలాంటివన్నీ మాకేమీ తెలీదు. మా అకౌంట్లో, మా అమ్మ వాళ్ళ అకౌంట్లో జగన్ అన్న దాన్ని వేశాడు. వాటిని మేము తీసుకెళ్ళి మేము కాలేజ్ వాళ్ళకి కట్టాం. మాకు రుణమాఫీ వచ్చిద్దండి, పింఛన్ వచ్చిద్ది. మాకు అప్పుడు పింఛన్ తీసుకునేటప్పుడు చాలా కష్టాల్లో ఉండేవాళ్ళం అండి. అదిగో రేకుల చెట్టు మాది పింఛన్కి. అలాంటి రేకుల చెట్టుల్లో ఎండలో కూర్చునే వాళ్ళమే. కూర్చొని కూలి కూడా పోగొట్టుకొని పొగలు 9ంటికి 8ంటికి వస్తే సాయంకాలం 5 అయ్యేదండి. అలా కూర్చొని తీసుకొని అన్నం కూడా లేకోకుండా మంచినీళ్ళు కూడా తాక్కోకుండా కూర్చునే వాళ్ళమే. అలాంటి రేకుల చెట్టుల్లో కూర్చొని తీసుకునే వాళ్ళమే. ఇలాంటి కట్టారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశమే. మాకు రుణమాలిపి వస్తుంది, 18,000 వస్తున్నాయి. పింఛన్ తెల్లారిపాటికి మా ఇంటికి నిద్ర లేపి పింఛన్ ఇస్తారండి. ఎవరిస్తున్నారు? మౌనిక ఇచ్చిద్దండి. మౌనిక హైదరాబాద్. ఓకే, తెల్లారిపాటికి వచ్చి ఇస్తారు. మాకు ఏ ఇబ్బంది లేదండి. మాకు మంచినీళ్ళు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళమే. ఇప్పుడు మాకు పంపులు కూడా సైక్రంగా బాగుంటున్నాయి. కాదమ్మా, ఇప్పుడు అమ్మ ఒడి, పింఛను, అది ఇది అన్ని నీ అకౌంట్లోనే పడతాయి. నువ్వు ధనవంతురాలువే, మొత్తం నీ అకౌంట్లో. మా అబ్బాయి ఉన్నాడు, మా అబ్బాయికి పడవు, నాకే పడతాయి. నమస్తే మేడం, నా పేరు రాజా మణికంఠ అండి. నేను రాజమండ్రి నుంచి వస్తున్నానండి. నేను 35వ వార్డు 9వ సచివాలయంలో పనిచేస్తున్నానండి. నేను ఒక వాలంటీర్ని. వాలంటీర్ కూడా వాళ్ళ లబ్ధిదారులు అండి. ఎందుకంటే నాకు ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు నాకు ఇక్కడ C5, C6 బోన్స్ ఇరిగిపోయి నాకు ఇక్కడ ఆల్రెడీ మార్క్ ఉంటుంది చూడండి మేడం. నాకు C5, C6 బోన్ ఇరిగిపోయి అది ఏమైందంటే సైడ్ అయిపోయి ఈ చెయ్యి అనేది పనిచేసేది కాదు మేడం, లెఫ్ట్ హ్యాండ్. సో నేను హాస్పిటల్స్ తిరిగాను, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాను, కానీ ఎక్కడా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళినా పని అవ్వదు, లైఫ్ లాంగ్ ఇదే ఉంటుంది, లైఫ్ లాంగ్ ఇలాగే నువ్వు భరించాలి, నెక్ బెల్ట్ వేసుకోవాలి అని చెప్పేవారు. ఎక్కువ ట్రావెల్ చేయడానికి ఉండదు, లేదా మ్యాక్సిమం బెడ్ రెస్ట్ తీసుకో. సో ఏంటి అని చెప్పేసి అంటే చాలామంది దగ్గర తిరిగాను. ఎవరి దగ్గరికి వెళ్ళినా సర్జరీ చేయించుకోమన్నారు. సర్జరీ చేయించుకుంటే 2 lakhs, 3 lakhs లేదా 5 lakhs ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా. సో ఒక హాస్పిటల్ అడిగితే ఇలా ఆరోగ్యశ్రీ ఉందండి. నాకు మా ఏఎన్ఎం చెప్పింది, అమ్మ ఆరోగ్యశ్రీలో ఇలాంటివి కూడా అవుతాయి, ఒకసారి చూపించుకో అంటే నేను అడిగాను, సార్ ఒక హాస్పిటల్కి వెళ్ళి అడిగాను, ఏంటి ఆరోగ్యశ్రీ ఉందండి అంటే వాళ్ళు ఏమన్నారంటే ఆరోగ్యశ్రీ ఉందమ్మా, దీనికి ఫస్ట్ మీరు అమౌంట్ అనేది పే చేసేయండి, తర్వాత మీకు వస్తే మేము ఇస్తామన్నారు. అది కాదు సార్ నేను ఇలా వాలంటీర్ని అంటే సరే అమ్మా అని చెప్పేసి వేరే హాస్పిటల్కి వెళ్ళానండి. వేరే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మండే జాయిన్ అయ్యానండి. నేను మండే మార్నింగ్ అప్రూవల్ పెట్టారు, మండే ఈవినింగ్కి అప్రూవల్ వచ్చిందండి. ట్యూస్డే ఆపరేషన్ చేయించారు, సాటర్డే డిశ్చార్జ్ చేస్తారు. బెడ్ రెస్ట్ రాశారు 1.5 month. 1.5 monthకి డైలీ నాకు పోషకాహారం కోసం 12,500 నా అకౌంట్లో జమ చేశాడు జగన్ అన్న. విత్ మెడిసిన్స్, ఆటో ఛార్జెస్, ఇవన్నీ కూడా ఒక ఆరోగ్యశ్రీ మీద నాకు అన్నీ వచ్చినాయి మేడం. నేను ఇది వాలంటీర్గా చెప్పట్లేదు మేడం, నేను ఒక లబ్ధిదారం పొందాను కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు కదా మేడం,
వాలంటీర్లకు మీకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది అనేసి. ఎద్దరా మాకు మా జగనన్న ఉన్నాడు మేడం, మా వెనకాల జగనన్న ఉన్నాడు. ట్రాన్స్పరెంట్గా ఏ ప్రభుత్వంలోని లేదు మేడం. నేను ఒకప్పుడు మీ సేవలో పనిచేశాను. ఏది కావాలన్నా సరే ఎక్కడికి వెళ్ళినా రావు. సంక్షేమ పథకాలు ఉండేవి అప్పుడు కూడా, సబ్సిడీ లోన్లు అని అవన్నీ ఇవన్నీ ఉండేవి. కానీ అవేంటంటే ఓన్లీ ఈ టీడీపీ కమిటీలు ఉన్నాయి కదా మేడం, జన్మభూమి కమిటీలు, వాళ్ళు చెప్పిన వాళ్ళ జోబిల్లోకి తప్ప ఇంకా ఎవ్వరికీ వెళ్ళేవి కాదు. కానీ ఇప్పుడు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, అది టీడీపీ అవని, జనసేన అవని, బీజేపీ అవని, ఏ కేటగిరీ అవని, వాళ్ళు ఏ పార్టీ అవని, ఏ క్యాస్ట్ అవని, ప్రతి ఒక్కరికి అందిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ టైం కూడా మేము ఓటేసి చెప్తాం మేడం, ఓటేసి చూపిస్తాం మేడం మేము. ఈ వాలంటీర్లు అనేవాళ్ళు ఈ 2,60,000 మంది ఒక సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అక్కడున్న ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, అక్కడున్న రాజకీయ నాయకులకి ఎవ్వరికి ఏం హవా లేదు, వాళ్ళకేమి అసలు పవరే లేదు, అంత పవర్ వీళ్ళ చేతుల్లోనే ఉంది అన్న ఒక పెద్ద ఆరోపణ ఉంది. సో దాని గురించి ఏమంటారు? నా పేరు శ్రావణి. నేను తూర్పు నియోజకవర్గంలో అవినాష్ గారు కింద చేస్తున్నాము. అవినాష్ గారు మాకు ఇన్ఛార్జ్ మేడం అక్కడ. అదే ఆయనకుందా పవర్, నీకుందా అది చెప్పు. యాక్చువల్గా రోడ్లు కానీ ఇంకేమైనా స్ట్రీట్ లైట్స్ కానీ డ్రైనేజీ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సరే చేయాల్సింది ఒక పార్టీ నాయకుడే కదా మేడం. అలాగే దేవినేని అవినాష్ గారు మాకు ఇలా రోడ్లు బాగాలేదు సార్ అని చెప్పి మేము ఒక లెటర్ రాసి ఇచ్చినా సరే వితిన్ ఆయన ఇన్ఛార్జ్ అయినా సరే మాకు అవి మొత్తం చేయించారు. మా క్లస్టర్లో ప్రతి గడపకి ఆయన తిరిగారు. మా వాలంటీర్ గుర్తింపు మాకు సపరేట్గా ఉంది, వాళ్ళకి సపరేట్గా ఉందని మేము అనుకుంటున్నాం మేడం. అంతేమా? ఓకే. ఇప్పుడు మేము డైరెక్ట్గా ప్రభుత్వ పథకాలు అనేది ఎవ్వరికి మధ్యలో ఏమీ లేకుండా డైరెక్ట్గా లబ్ధిదారునికి అందజేస్తున్నాం. ఏ ఎమ్మెల్యే వచ్చి ఇవ్వట్లేదు, ఏ ఎంపీ వచ్చి ఇవ్వట్లేదు, ఇంకా ఎవ్వరూ వచ్చి ఇవ్వట్లేదు. అలా అందించడం వల్ల ప్రజలుకి ప్రభుత్వానికి మధ్య వారధిగా మేము పనిచేస్తున్నాం. సో వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ మాకు ఇస్తారు ఫస్ట్. అలాగే నాయకులు కూడా వాళ్ళు చాలా కష్టపడతారు, చాలా బాగా చేస్తారు. కాకపోతే వాళ్ళకి దగ్గరగా ఉన్నది మేమే మేడం, చాలా దగ్గరగా. ఇలా అంటున్నారు. ఓకే, ఇలా దగ్గరగా ఉంటున్నారు కాబట్టి మీరే మొత్తం ప్రభుత్వం నడిపేది మీరే అన్న ఒక. ఓకే మేడం, అవును మేడం. ఏంటంటే ప్రభుత్వానికి ప్రజలకి వారధలాగా మేము పనిచేస్తున్నాం కాబట్టి, వాళ్ళకి దగ్గరగా మేము ఉంటున్నాం కాబట్టి ఫస్ట్ వాళ్ళతో పాటు నేను మంగళగిరి నుంచి వచ్చాను, నా పేరు కనకసుందరి. మా నియోజకవర్గం ఆర్కే గారు వచ్చేవారు. ఆర్కే గారి కన్నా ఫస్ట్ మమ్మల్ని పలకరించేవాళ్ళు. అమ్మో మా వాలంటీర్ ఏది, మా వాలంటీర్ వచ్చింది సార్, మా వాలంటీర్ అన్నీ బాగా చేస్తుంది సార్ అని చెప్తారు. దానికి మేము చాలా సంతోషపడేవాళ్ళం మేడం. ఇప్పుడు మా రోడ్లో ఫంక్షన్ ఇస్తాం కదా మేడం, ఆవిడకి ఒకసారి హార్ట్ అటాక్ వచ్చింది. 60 years ఆవిడకి హార్ట్ ప్రాబ్లం రావడం వల్ల హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లో ఉండి ఒక ఫోన్ చేశారు మేడం, ఈ నెల తీసుకోవడం అవ్వదు, నేను రాలేను అని అంటే, లేదంటే నేను వచ్చి ఇస్తాను మీకు ఫంక్షన్ అని గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడకి వెళ్ళి నేను ఇవ్వడం జరిగింది మేడం. ఆ రోజు ఆవిడ నిజంగా మా వాలంటీర్ వచ్చింది ఇక్కడికి వచ్చిందని ఎంత సంతోషపడిందంటే, అసలు వాళ్ళ కంట్లో వచ్చిన ఆనందాన్ని మేము ఇప్పటికీ మర్చిపోలేము మేడం.